పంచాంగం శ్రీ శోభకృతనామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు మార్గశిర మాసం ధనుర్మాసం శుక్లపక్షం ఉత్తరభద్ర నక్షత్రం అష్టమి బుధవారం. మంత్రం ఓం లక్ష్మీనారాయణాయ అని చెప్పించాలి. లేదా సమస్త విధమైన శత్రుత్వాన్ని దూరం చేసేవాడు కాలభైరవుడు. విశేషమైన శక్తి ఉంటుంది. కలియుగంలో కాలానికి అధిపతి కాలభైరవుడు. కాలాన్ని రక్షిస్తూ ఉంటాడు. కాలమే అన్ని నిర్ణయించేది. ఓం కాలభైరవాయ నమః. ఓం కాలభైరవాయ నమః. ఈ మంత్రాన్ని జపించడం వలన సమస్త శత్రు బాధలు దూరమవుతాయి. శత్రువు అంటే మనలో ఉండే అజ్ఞానం, కోపం, వ్యసనం ఇవన్నీ దూరమై సుఖమైన జీవితం ప్రాప్తిస్తుంది. పూజా విధానం. ఈరోజు ఉదయాన్నే చిటికెడు నువ్వులు తీసుకొని ఒక పేపర్లో కానీ లేదా ఒక కప్పులో కానీ వేసుకొని అవి మన ముందు పెట్టుకోవాలి. కాలభైరవాష్టకం పారాయణం చేసి ఆ నువ్వులని ఇంటి బయటకు తీసుకువెళ్ళి మనకు మనమే 3 సార్లు దిష్టి తీసుకొని వెనక్కి విసిరేయాలి. వెనక్కి వేయడానికి స్థలం లేకపోతే చెట్టు మొదట్లో ఆ నువ్వులను వేయాలి. ఇంటి బయట చేతులు కాళ్ళు కడుక్కొని తలపై నీళ్లు ప్రోక్షణ చేసుకొని తదుపరి ఇంట్లోకి వెళ్ళాలి. పూజ గదిలో శివుణ్ణి దర్శించుకోవాలి. యోగక్షేమం. ఈరోజు సాయంత్రం దుర్గా అమ్మవారి ముందు 2 దీపాలు వెలిగించాలి. నెయ్యి వేసి దీపాలు వెలిగించడం వలన చాలా శ్రేష్టం. దుర్గా అమ్మవారి ముందు ఎర్రని పుష్పాలతో అర్చన చేయాలి. మహిషాసుర మర్దిని స్తోత్రం పారాయణం చేయాలి. చదవలేము అని అనుకున్నవారు మహిషాసుర మర్దిని స్తోత్రం విన్నా సరిపోతుంది. ఇలా చేయడం వలన మహాయోగాన్ని అందిస్తుంది మరియు అపమృత్యువు, అపకంటకాలు, గండాంతరాలు దూరమవుతాయి. పిల్లలకు ఆయుష్ వృద్ధి అవుతుంది. శత్రువుల నుండి రక్షణ ఉంటుంది. అపజయాలు దూరమై జయం ప్రాప్తిస్తుంది. వీడియోలు చూడడానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి.